స్వామియే శరణం అయ్యప్ప. జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. మళ్ళీ మీ ముందుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు అందరూ ఆరోగ్యంగా, శాంతిగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ వారం కూడా మరొక అందమైన దేవస్థాన చరిత్రను మీ ముందుకు తీసుకువచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి భక్తి సంబంధిత వీడియోలను మరింత అందించగలుగుతున్నాను. ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈరోజు మనం చూడబోయే పవిత్రమైన శివాలయం గురించిన చరిత్రను తెలుసుకుందాం. హిందూపూర్ సమీపంలోని బసవన్నపల్లి గ్రామంలో ఉన్న ఈ శివాలయం ఇప్పుడది కొత్తగా నిర్మించిన శివాలయంలా కనిపించినప్పటికీ దీని వెనుక దాదాపు 200 సంవత్సరాల ప్రాచీన కథ ఉంది. 2 శతాబ్దాల క్రితం కొంతమంది గ్రామస్తులు నందీశ్వర విగ్రహాన్ని ఒక ప్రదేశం గుండా తీసుకెళ్తుండగా ఆ విగ్రహం అకస్మాత్తుగా ఆగిపోయిందని, తాను ఈ ప్రదేశంలోనే ఉండాలని సంకేతం ఇచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఆ గ్రామస్తులు దేవుని సంకేతంగా భావించి ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి వెళ్లిపోయారు. తరువాత కాలంలో కొంతమంది దుండగులు ధనలోభంతో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఈ స్థలపు పవిత్రత మాత్రం తగ్గలేదు. గ్రామంలోని ఒక పెద్ద మనిషి అతని భక్తి మరియు సంకల్పంతో ఇక్కడ ఒక కొత్త శివాలయాన్ని నిర్మించాడు. అలా అప్పటి నుండి ఈ స్థలం భక్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా మారింది. ఈ శివాలయం లోపల అడుగుపెడితే మనకు మొదట కనిపించే విషయానికి విశాలమైన శివుని విగ్రహం. ఈ మహాశివలింగం చుట్టూ వందలాది ప్రతిష్ఠించిన చిన్న శివలింగాలు వరుసగా అలంకరించబడి ఉంటాయి. అవి చూసిన క్షణం మనసులో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత ఏర్పడుతుంది. గర్భగుడిలో ఉన్న శివలింగం రూపం కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథ స్వామిని పోలి ఉండటమే ఈ ఆలయానికి మరొక విశేషం. ఇక్కడ ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఈ ఆలయం అంతా శివతత్వంతో నిండినట్టు అనిపిస్తుంది. ఈ శివాలయంలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం. ప్రతి శనివారం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కానీ కార్తీకమాసం చివరి శనివారం మాత్రం ఇక్కడ నిజమైన వైభవాన్ని అనుభవించవచ్చు. ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు శివుడి ప్రత్యేక అలంకార దర్శనం కోసం ఈ పవిత్ర క్షేత్రానికి తరలివచ్చారు. అందమైన దీపాలంకరణ, పుష్పాలతలతో చేసిన అలంకారాలు, శివుడికి చేసిన కాలభైరవ అలంకారం, గంటల నాదం, మంత్రాల గానం, ఇవి అన్నీ కలిపి ఒక మహా ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి. 10,000 మందికి పైగా భక్తులు వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా ఏర్పాట్లు జరుగుతాయి. ఉత్సవం నాడు ఆలయ ప్రాంగణం మొత్తం ఒక పండుగలా మారిపోతుంది. ప్రదర్శనశాలలు, తినుబండారాల స్టాళ్లు, పిల్లల కోసం ఆటపాటలు కూడా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ శివభక్తితో నిండిపోయి ఆ రోజు మొత్తాన్ని ఆనందంగా గడుపుతారు. గర్భగుడి ముందు నిలబడి శివుని చూసిన క్షణం మనసులో కలిగే ఆ శాంతి, ఆ దైవత్వం, అది మాటల్లో చెప్పలేనిది. బసవన్నపల్లి శివాలయం మనకు చెప్పేది ఒకటే: భక్తి ఉన్న చోటే శాంతి ఉంటుంది. శివుడి చరంలో ఆశ్రయం పొందినవారికి భయం, దుఃఖం, సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించాలి. శివుని కరుణను ప్రత్యక్షంగా అనుభవించాలి. ఆ శక్తిని, ఆ శాంతిని, ఆ పవిత్రతను మీరు కూడా ఆస్వాదించాలి. ఈరోజు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను ఇతర భక్తులకు కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్. స్వామియే శరణం అయ్యప్ప.